హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలో కానీ, బగారా రైస్లో కానీ, వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఎన్నో రకాలుగా ఎగ్ కర్రీలు అయితే ట్రై చేసి ఉంటాం. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్. వీటి కోసం ఫస్ట్ 8 ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 5 స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి. కొంచెం సాజీరా, కొంచెం చెక్క, 4-5 లవంగాలు, కొంచెం బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 2 స్పూన్లని వేసుకోవాలండి. వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 4 టమాటాలని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా కోసం ఫ్రైడ్ ఆనియన్స్ని తీసుకోవాలి. 4-5 జీడిపప్పు, కొంచెం పెరుగు వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేయడం వల్లనే కర్రీ అనేది గ్రేవీ లాగా వస్తుందండి. పచ్చి వాసన పోయేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్ల కారం, అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని కాసేపు వాటర్ని మరగనివ్వాలి. ఇది అయ్యేలోపు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు ఇలాగ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర, కరివేపాకును కూడా కొంచెం సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కాసేపు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. చూడండి, గ్రేవీ మనకు చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ని వేసుకోవాలండి. ఎగ్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలాని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కస్తూరి మెంతిని వేసుకోవాలండి. కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్కు కొద్దిగా కొత్తిమీరని వేసుకోవాలండి. చూడండి, కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చపాతీలో కానీ బగారా రైస్లో కానీ చేసుకోండి, తినండి, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఇందులోకి లాస్ట్కు కొంచెం ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే స్కిప్ చేసేయవచ్చు. చూడండి, కలర్ అయితే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. చపాతీలకు సూపర్ ఉంటుందండి కర్రీ. చూడండి, కాసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియోస్ చూడడానికి
నా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.